ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డిఏ/డిఆర్ బకాయిల విషయంలో ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వీడియోలో కేవలం బకాయిల చెల్లింపుల అప్డేట్ మాత్రమే కాదు, అసలు ఈ సమస్య ఎలా మొదలైంది, ఎందుకు కొంతమందికి డబ్బులు వచ్చాయి, మరి కొంతమందికి రాలేదు, 2018 జూలై, 2019 జనవరి డిఏ/డిఆర్ బకాయిల పరిస్థితి ఏంటి, సిఎఫ్ఎంఎస్లో ఏం జరుగుతోంది, ఇప్పుడు చెల్లింపులు ఎప్పుడు పూర్తవుతాయి, ఇలాంటి అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. రావాల్సిన డబ్బుల కోసం నెలలు కాదు సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సి వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు గత కొన్ని సంవత్సరాలు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా 2018 జూలై, 2019 జనవరి డిఏ/డిఆర్ బకాయిల విషయంలో ఈ పరిస్థితిని చాలామంది చూస్తున్నారు. చాలామంది ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని భావిస్తున్నారు. కానీ వాస్తవానికి ఎక్కువ సమస్యలు సిఎఫ్ఎంఎస్ స్థాయిలోనే ఉన్నాయని, మరికొన్ని డీడీఓలు, మరికొన్ని పెన్షనర్ల స్థాయిలో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. బిల్లులు ప్రాసెస్ కాకపోవడం, కొన్ని రిజెక్ట్ అవ్వడం, బ్యాంకు ఖాతా వివరాలు సరిపోకపోవడం, ఐఎఫ్ఎస్సి కోడ్లు మారిపోవడం, ఫ్యామిలీ పెన్షనర్ల వివరాలు సరిగ్గా లేకపోవడం లేదా అప్డేట్ కాకపోవడం వంటి అనేక సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు ఆగిపోయాయి. 2018 జూలై 1 నుండి 2020 డిసెంబర్ 31 వరకు మొత్తం 30 నెలల కాలానికి సంబంధించిన డిఏ/డిఆర్ బకాయిలు చెల్లించాలి. ఈ సమయంలో డిఏ 27.248% నుండి 30.392% పెరిగింది. ఈ బకాయిలను 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని 4/11/2020 జారీ చేసిన జీవో నెంబర్ 94లో ప్రభుత్వం పేర్కొంది. అలాగే 2019 జనవరి 1 నుండి 2021 జూన్ 30 తేదీ వరకు మరో 30 నెలల కాలానికి సంబంధించిన డిఏ/డిఆర్ 30.392% నుండి 33.536% పెరిగింది. దీనికి సంబంధించిన బకాయిలను కూడా 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని 31/7/2021 జారీ చేసిన జీవో నెంబర్ 51లో స్పష్టం చేశారు. అంటే మొత్తం 60 నెలల డిఏ/డిఆర్ బకాయిలు రావాల్సి ఉంది. ఈ బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో సుమారు 1100 కోట్లు విడుదల చేసింది. జనవరి 13వ తేదీ 2026 నుండి సంక్రాంతి సందర్భంగా చెల్లింపులు ప్రారంభమయ్యాయి. జనవరి 14, 2026న చాలామంది ఉద్యోగులు, సిపిఎస్ ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో సొమ్ము జమ అయింది. దాదాపు 90% వరకు చెల్లింపులు పూర్తయ్యాయని అధికారులు చెప్తున్నారు. అయితే సుమారు 10% మందికి ఇప్పటికీ బకాయిలు రాలేదు. ముఖ్యంగా సీతమ్మధార ట్రెజరీ పరిధిలో సుమారు 16,500 మంది వరకు పెన్షనర్లు పెండింగ్లో ఉన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య 34,500 వరకు ఉండవచ్చని పెన్షనర్ల అసోసియేషన్ చెప్తోంది. ఎన్టీఆర్ జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా వంటి కొన్ని ప్రాంతాల్లో కూడా 2018 జూలై తాలూకా బకాయిలు ఇంకా జమ కాలేదని పెన్షనర్లు చెప్తున్నారు. 2018 జూలై డిఆర్ బకాయిలు సంక్రాంతి రోజున చాలామందికి జమ అయ్యాయి. కొంతమందికి 30 నెలల బకాయిలు మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా కోర్టుకు వెళ్లిన సిపిఎస్ ఉద్యోగులకు, ఇతర సిపిఎస్ ఉద్యోగులకు 60 నెలల బకాయిలు చెల్లించగా పెన్షనర్లకు మాత్రం 2019 బకాయిలు రాలేదు. కొంతమందికి అసలు ₹1 కూడా జమ కాలేదు. మరికొందరికి తక్కువ మొత్తాలు మాత్రమే వచ్చాయని ఫిర్యాదులు అందుతున్నాయి. డిఆర్ బకాయిలు జమ కాని వారికి ఈ నెల మే 4వ తేదీన కొందరికి, 11వ తేదీన మరికొందరికి సంబంధించిన బిల్లులు ఎస్టీఓల వద్ద వెరిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్టీఓలు ఐఎఫ్ఎస్సి కోడ్లు చెక్ చేస్తూ నాన్ ట్రయల్ సర్టిఫికెట్లు జత చేసి బిల్లులను తిరిగి పంపిస్తున్నారని సమాచారం. ఇందులో ప్రధాన సమస్య సిఎఫ్ఎంఎస్ సిస్టంలోనే ఉందని తెలుస్తోంది. పాత బిల్లులు మళ్లీ సమర్పించినా అవి పరిగణలోకి తీసుకోకపోవడం, కొన్ని బిల్లులు మధ్యలోనే నిలిచిపోవడం, కొన్ని రిజెక్ట్ కావడం వంటి సమస్యలు ఉన్నాయి. బ్యాంకు ఖాతాలు క్లోజ్ కావడం, ఐఎఫ్ఎస్సి కోడ్లు మారిపోవడం, నామినీ వివరాలు అప్డేట్ కాకపోవడం వంటి పెద్ద కారణాలుగా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ పెన్షనర్ల విషయంలో సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సర్వీస్ పెన్షనర్లు మరణించిన తర్వాత ఫ్యామిలీ పెన్షనర్ల వివరాలు సిఎఫ్ఎంఎస్లో పూర్తిగా అప్డేట్ కాకపోవడంతో చెల్లింపులు ఆగిపోయాయి. అలాంటి వారు వెంటనే సంబంధిత ఎస్టీఓ లేదా ఏటీఓ లేదా ట్రెజరీ అధికారులను కలవాలని తెలుస్తోంది. అలాగే సర్వీస్ పెన్షనర్లు మరణించినందువల్ల లేదా ఇతర కారణాల వల్ల ఎవరికైనా ఈ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వచ్చిన వారికి లీగల్ హెయిర్ అథారిటీ ఎల్టీఏ అకౌంట్స్లో వివరాలు సేకరించి మళ్ళీ వారందరికీ ఇప్పుడు జమ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. కాబట్టి డిఆర్ రాని వారు ఎస్టీఓలను, ఏటీఓలను కలిసి వివరాలు తెలుసుకోవాలి. ఫ్యామిలీ పెన్షనర్లు ఒక దరఖాస్తునివ్వాలి. దాంతోపాటు సర్వీస్ పెన్షనర్ డెత్ సర్టిఫికెట్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కాపీ, ఆధారు, బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజీ జిరాక్స్, గత నెల పెన్షన్ స్లిప్ వంటి పత్రాలు తప్పనిసరిగా జత చేయాలి. డిటిఓ మోహన్ రావు గారి సమాచారం ప్రకారం సీతమ్మధార ట్రెజరీ పరిధిలో పెండింగ్లో ఉన్న బిల్లులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. మొదట మే 6వ తేదీ 2026 నాటికి చెల్లింపులు పూర్తి చేయాలని భావించినప్పటికీ ఇప్పుడు ఈ నెలాఖరు కల్లా చెల్లింపులు పూర్తయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు.
ఇప్పటికే సిఎఫ్ఎంఎస్ సైట్లో చాలామందికి పే స్లిప్లు జనరేట్ అవుతున్నాయి. ఇది చెల్లింపుల ప్రక్రియ మళ్ళీ ప్రారంభమైందనే సంకేతంగా భావిస్తున్నారు. అయితే పే స్లిప్ వచ్చిన వెంటనే డబ్బులు పడకపోవచ్చు. బిల్లులు పూర్తిగా ప్రాసెస్ అయిన తర్వాత, సొమ్ము అందుబాటులో ఉన్న తర్వాతనే చెల్లింపులు ఖాతాల్లో జమ అవుతాయి. ఇంకా చాలామంది మాకు తక్కువ డబ్బు వచ్చిందని చెప్తున్నారు. దీనికి కారణం అప్పటి బేసిక్ పే ఆధారంగా మాత్రమే డిఏడిఆర్ లెక్కించాలి. 2018 నాటికి ఉన్న బేసిక్ పే మీద 3.144% చొప్పున లెక్కలు వేసినప్పుడు అసలు ఎంత మొత్తం రావాలో అర్థమవుతుంది. చాలామంది లెక్కల్లో పొరపాటు చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే ప్రతి ఒక్కరూ సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళి తమ అరియర్ పే స్లిప్లు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం విషయాన్ని సింపుల్గా చెప్పాలంటే 2018 నుండి 2021 వరకు ఉన్న 60 నెలల డిఏడిఆర్ బకాయిల్లో దాదాపు 90% చెల్లింపులు పూర్తయిపోయాయి. మిగిలిన 10% కేసులను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షన్లు, మిస్ అయిన బిల్లులు, ఐఎఫ్ఎస్సి సమస్యలు, రిజెక్ట్ అయిన బిల్లులు ఇప్పుడు మళ్ళీ ప్రాసెసింగ్ జరుగుతోంది. ఇప్పటికే సిఎఫ్ఎంఎస్లో ప్రాసెస్ ప్రారంభమైందని, పే స్లిప్పులు కూడా అందుబాటులోకి వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈసారి చెల్లింపులు నిజంగానే పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గతంలో లాగా నిలిచిపోయే పరిస్థితి మాత్రం కనపడడం లేదని కూడా తెలుస్తోంది. బకాయిల బిల్లులు 6 నుండి 10వ తేదీ లోపలే పెడతారు. ఎవరి బిల్స్ అయితే ఎలా సబ్మిట్ చేశారో వాళ్ళకి అమౌంట్ పడుతుంది. ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా లిస్టు తయారు చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ఈ సమయంలో మనం వెళ్ళి ఎస్టీఓలను, ఏటీఓలను కలిసినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఎవరైతే ఇప్పటి వరకు డిఏడిఆర్ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారో వారు తప్పనిసరిగా తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్సి కోడ్లు, నామినీ వివరాలు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్లు, సిఎఫ్ఎంఎస్ రికార్డులు సరిచూసుకోవాలి. అవసరమైతే వెంటనే ఎస్టీఓలను, ఏటీఓలను, ట్రెజరీ అధికారులను సంప్రదించాలి. పత్రాలను సమర్పించాలి. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మీ డిఏడిఆర్ బకాయిలు మీ ఖాతాలో పడే సమయం ఇప్పుడు చాలా దగ్గరలోనే ఉందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. డిఏ బకాయిలు ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో పడతాయని గుర్తుపెట్టుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.